నంద్యాలలో విస్తరిస్తున్న గోళ్ల రాజేష్ సేవా కార్యక్రమాలు. నంద్యాలలో విగ్రహాల డ్రామాలకు తెరలేపింది వైసీపీనే. మంత్రి ఎన్ఎండి ఫరూక్. ట్రాక్ దాటితే ప్రాణాలకు ముప్పు, అండర్ బ్రిడ్జి ఎప్పుడు? ఎంపీ సబరి, మంత్రి ఫరూక్కు ఇప్పటికే వినతులు. టైర్ బ్లాస్ట్తో తప్పిన పెను ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన టిప్పర్, భారీగా దెబ్బతిన్న వాహనం. నంద్యాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నేను చూస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినము. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరాలకు పైగా కూడా అన్న నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు ఎన్నో రకాలుగా నేనున్నానంటూ పేదల పెద్దన్నగా ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరాల పైగా ప్రతి ఒక్కరూ కడుపు నిండాలని, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కడుపు నిండాలని కేవలం ₹1 రూపాయికే
ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు, అదేవిధంగా రూపాయికే భోజనం ఏర్పాటు చేశారు. ఆ విధంగా ప్రస్తుతం నంద్యాల ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి అక్కడ కొనసాగుతోంది. అదేవిధంగా మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసి నంద్యాల పట్టణంలో ప్రతి చోట ప్రధాన కూడలో నిలబడి అక్కడ ఉండేటువంటి ఆకలి ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మరో మొబైల్ క్యాంటీన్ పట్టణంలో తిరుగుతూ ఉంది. ఈ మొబైల్ క్యాంటీన్ ఇంకొకటి పల్లెలు అంటే మన నంద్యాల మండలము, గోస్పాడు మండలంలో ఈ మొబైల్ క్యాంటీన్ తిరుగుతూ అక్కడ కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారంగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చేందుకు ఈరోజు అన్నగారు ఈ మరొక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఎంత టైం ఉన్న విలువ అనేది మేము పిలవగానే మాకు ఇక్కడ వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ కత్తి శంకరన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా పెద్దలు మార్క గారికి, సురేష్ అన్న గారికి, ఏలయ్య గారికి, పెద్దలు చాలా మంది ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు ఇక్కడ వచ్చినందుకు. అయితే మాకు ఇదే విధంగా ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించాలని, మా గోలరాజన్న గారి చేసే ప్రతి కార్యక్రమానికి మీ అందరి తోడ్పాటు ఉండి ఇంకా ప్రజలకు ఎన్నో సేవ సహాయ సహకారాలు అందించేందుకు మీరందరూ తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినట్టు గోలరాజన్న గారికి మనస్ఫూర్తిగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ నమస్కారం. ముందస్తుగా నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గోళ్ళ రాజేష్ గారికి 2వ మొబైల్ క్యాంటీన్ ప్రజలకు అందుబాటులో తెస్తున్నందుకు మా హృదయపూర్వక శుభాభినందనలు. గోళ్ళ రాజేష్ ఇప్పుడు ఆ పేరంటేనే ఒక సేవకు, ఒక మద్దతుకు, ఒక సమర్థతకు, అంటే సేవ చేసే విధానంలో కానీ మద్దతు తెలిపే విధానంలో కానీ ఒక ఎంపవర్మెంట్ అంటాం. ఆ సమర్థత అంటే ఆ అన్ని 3 కలగలిపి దేవుడు గోళ్ళ రాజేష్ రూపంలో నంద్యాలకు పంపించాడు. అందరు అనుకుంటున్నది ఇప్పుడు నాతో సహా మన రాజేషేనా, మన గోళ్ళ రాజేషేనా ఈ రాజేషు, ఎక్కడునో స్వామి ఇన్ని రోజులు అనే కింద అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా అమ్మ అడిగితే కానీ అన్నం పెట్టదంటారు. కానీ ఆలోచన చేసే విధానం వేరు, అందరూ ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తూ మళ్ళీ వెంటనే అమలు పరిచే విధానం ఎవరికి అర్థం కాని రీతిలో జరుగుతూ ఉంది. అందరి ఆలోచనలు ఉంటాయి, అందరికీ ఎన్నో గొప్పగా చేయాలని చెప్పేసి ఉంటారు. కానీ అమలు పరచడంలో వైవిధ్య రూపంగా, అంటే ఎవరికి అవసరం ఉందో, నీడి అంటాం కదా, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి అవసరాలు ఏమని చెప్పి తెలుసుకోకుండానే ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు ఇచ్చే అన్నం కానీ ఇప్పుడు రూపాయి అనేది ఎంతసేపటికి అతుకుతే గతగదు అన్నట్టుగా ఏమి తీసుకోకుండా ఉచితంగా ఇస్తే వాళ్ళకు ఆ కడుపు అనేది అతకదు. కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఒక ఆయిల్ అంటాం, ఫ్రీగా తీసుకోకూడదు, ₹1 తీసుకోవడం అది ఇవ్వడం అనేది ఆ ఆలోచన విధానాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. అంతేకాకుండా శంకరన్న చెప్పినట్టుగా దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల ₹2000 ఇవ్వడం అనేది, మీడియా మిత్రులకు ప్రతి 2 నెలలకు ₹3000 ఇవ్వడం అనేది, 2022లో పాస్ అయిపోయి నిరుద్యోగంతో అల్లాడుతున్న నిరుద్యోగ భృతి అనుకోండి, ప్రతి ఒక్కరికి ₹2000. మున్ముందు ఎన్నో వైవిధ్యభరితమైన ఆలోచనలు రావడం వేరే, అదొకైతే అయితే అది అమలుపరిచే విధానం. ఇన్ని పథకాలు ఇన్ని రకాలుగా ఒక మనిషి ఒక అదృశ్య శక్తి మాదిరిగా మనకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ ఆ 100 సారథ్యంలో 100 కూడా ఆయనకు ఎంతో పుణ్యం చేసి ఉంటేనే ఇది లభిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తాడు ఇలా చేయాలనే కూడా దాంట్లో పాల్పంచుకోవడం, దాంట్లో భాగ్యస్వామ్యం చేయడం కూడా ఆయన కూడా ఎన్నో రకాలుగా పుణ్యం చేసుకుంటేనే ఆయనకు ఈరోజు ఈ స్థితి కలుగజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరము మున్ముందు జరిగే కార్యక్రమాలలో మన మద్దతు ఇస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఆ భగవంతుడు, ఆ విశాలాక్షి అమ్మవారు అతడు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటూ ముందుకు వస్తే అందరూ ఆయనకు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణ ప్రజల అందరి తరపున కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గోళ్ళ రాజేష్ గారికి ఈ ప్రజల తరపున నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంత కోటీశ్వరుడైనా, ఎంత లక్షాధికారి అయినా ఆకలికున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక పాతది స్లోగన్ ఉంది, లక్షాధికారి అయిన లవణవర్ణమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు అని. అంటే ఏ కోటీశ్వరుడు కానీ లక్షాధికారి అయినా కదా పిడికరి అన్నం తింటేనే వాడు కడుపు నిండుతుంది తప్ప వాడు నేను కోటీశ్వరుడు అని చెప్పేసి నోట్ల కట్టలు తినలేడు, బంగారం తినలేడు. అదేవిధంగా ఆకలికున్న హృదయాలను దగ్గర తీసుకొని వాళ్ళను ఆకలి తీర్చడం అనేది అది నిజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం. అందుకే కాసిరెడ్డి నాయన బ్రతుకున్నప్పుడు కూడా చెప్పేవాడు, ఆకలికున్న వాడికి ప్రతి ఒక్కడు ఎవడు కూడా ఆకలితో ఉండకూడదు, వారికి అన్నం
పెట్టండి అని చెప్పేసి అనేక చోట్ల ఆయన అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఊరున చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది చేశారు. అదేవిధంగా ఈ రోజు ఒక మన మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి గారిని కూడా తలుచుకోవడం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన ఎస్పీ రెడ్డి గారు కూడా రూపాయికి రొట్టాయి పప్పు అని చెప్పేసి పేద ప్రజల ఆకలిని తీర్చిన మహనీయుడు. బీదవారిని ఎంతో దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన స్థానంలో ఎవరుంటారు అని అనుకునే వాళ్ళం. కానీ ఆయన స్థానంలో దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని పంపిస్తాడనేది నిత్యసత్యం. ఎందుకు ఇప్పుడు చూస్తున్నాం, ఈ గోళ్ల రాజేష్ అనే వ్యక్తి నంద్యాల వాసినే, కానీ ఇన్ని రోజులుగా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏమో తెలియదు. కానీ ఒక అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చేసి నంద్యాలలో ఇంతమంది పేద ప్రజలు ఉన్నారు, వారి ఆకలిని తీర్చాలా అనే తపనతో ఇక్కడ 1.5 సంవత్సరం నుంచి ఒక క్యాంటీన్ ఇచ్చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది పేరు కోసం దానికోసం 1 రోజు 2 రోజులు అన్నదానాలు పెట్టి ముగిస్తారే తప్ప ఇలా కంటిన్యూ ప్రాసెస్గా చేసే లీడర్ అనేవారు ఎవ్వరూ లేరనమాట. అది ఇప్పుడు గోళ్ల రాజేష్ చేస్తున్నాడు. అదేవిధంగా కాకుండా అందరూ మన ఆఫీస్ దగ్గరికి రాలేరు. ఎంతో మంది వికలాంగులు, ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎంతో మంది వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఇంత దూరం రాలేరు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికే మొబైల్ క్యాంటీన్ తీసుకుపోయి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం. అది ఒక నంద్యాల పట్టణంలో కాకుండా మండలాల్లో కూడా కంపల్సరీ, పల్లెల్లో అంటే ప్రజలన్న తర్వాత అన్ని చోట్ల ఉంటారు కదా ప్రజలు, అందుకే పల్లెల్లో కూడా ఇటువంటి ఆకలి వేదన అనుభవించకూడదు ఎవరైనా అని చెప్పేసి ఆయన పల్లెల్లో కూడా ఇప్పుడు ఈరోజు మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఆయన యొక్క చేసే సహకారాలు ఇదే కాదు, పేద ప్రజలకు ముందు చెప్పారు. వివేకానందుడు కూడా చెప్పాడు, ఏ రోజైతే భారతదేశంలో ఆకలికి ఉన్న కుక్క కూడా భారతదేశంలో ఉండకూడదు, ఆ ఆకలిని తీర్చాలా, అప్పుడే ఆ దేశం గొప్ప దేశం అనిపించుకుంటుందని ఆయన ఆదర్శంగా తీసుకొని పెట్టాడు. ఇంకోటి పెట్టాడో తెలియదు, కానీ ఈయన ప్రతి ఒక్కరికి ఈ విధంగా చేసి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన తర్వాత మాకు రోజు రెగ్యులేషన్ ఉంది. నేను మా వద్దండి, అప్పుడు ట్రాఫిక్ తక్కువనేది 30 ఏళ్ల కిందట అసెట్ను. భవిష్యత్తులో ఇబ్బంది కాకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఇంటి రావడం మనం గౌరవిస్తాం, ఇంటి రావడం మన గౌరవం ఉంది, మన పార్టీ నాయకుడు. కానీ ప్రజానాయకుడు ఆయన విగ్రహం అక్కడ పెట్టడం వల్ల పక్కన పెడితే ప్రజలు అనుకుంటారు, అది మధ్యలో పెట్టడం ప్రజలు తిట్టుకుంటారు. ఇదే ట్రాఫిక్ లేదు చూస్తా ఉన్నారు. రోజు ప్రతిరోజు 18 టైర్లది 10, 12, 14, 16 టైర్ల బండి కట్టు కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు తెలుసుకోవాలా. పెట్టేటప్పుడు ఆలోచన 3 పార్టీలు 4 పార్టీలు వారి మీరు ఇష్టం వచ్చినట్టు పెడితే ఎట్లా? అది పెట్టినోడు ఎవడో పార్టీలు లేడు, మళ్ళీ ఇల్లు ఏ పార్టీలో పోతారు రేపు ఎవరికి వెళ్దు. ఇట్లా ఉండే పరిస్థితి. కాంగ్రెస్ బాయా, తెలుగుదేశం బాయా, కాపా పోతాదేమో వల్ల. ఈ రకంగా నేను పెట్టడానికి వ్యతిరేకం కాదు, అవి గౌరవిస్తున్నాం. కానీ ప్రజలను గురించి ఆలోచన చేయాలి కదా. ఇది ప్రజాప్రభుత్వం, డిక్టేటర్షిప్ కాదు కదా. జరిగింది ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకూడదు, జరిగింది. దానికి అందరూ కూడా చింతిస్తున్నాము. చూసిన వాడు కూడా మీకు అందరికీ తెలుసు. ఇది జరిగిపోయింది, పెట్టండి. ఆడ పెట్టే కూడా చిన్నగా పెట్టే పోయింది, మళ్ళీ ఇంకా పెద్ద కూడా కట్టేసినాడు. ఇప్పుడు నేను కూడా అడుగుడ్డ కడితే పరిస్థితి ఏమి? నేనే కదా, మాది స్థలం, అది రోడ్డుకి ఇచ్చాము అంతే కదా. ఇప్పుడు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. కమిషనర్ కానీ మున్సిపాలిటీ కానీ డబ్బులు ఇచ్చింది, మాకు ఏమన్నా డబ్బులు తీసుకున్నాము, ఫ్రీగా ఇచ్చినాము. కాబట్టి ప్రజలకు త్యాగం చేయాలి, వచ్చింది ప్రజల కోసము. నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ ఇంకా కొంచెం చిన్నగా చేసింటే కొంచెం ట్రాఫిక్ వెహికల్స్ కట్ చేసి పెట్టే ఒక మానవత దృక్పథంతో వాళ్ళు కూడా మంచి పేరు వచ్చింది. ఇంకా ఎక్కువ చేసి గ్రేడ్లు వేసి మీ పేర్లు వేసుకున్నారు. ఇంతకుముందు ఆ పేర్లు వేసుకొని మీరు మా దగ్గరికి వచ్చినాయి. మళ్ళీ వేసిన పాయా, మళ్ళీ కొత్త పేర్లు వచ్చా. ఈ రకంగా తీసేయడం, తీసేసి మళ్ళీ వేసుకోవడం అనేది పద్ధతి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ట్రాఫిక్ లో కూడా అంతరాయం, ఇక్కడే కాదు, అక్కడ వై జంక్షన్ ఆడండి, నూనెపల్లి కాడ అది సెంట్రల్ పెట్టిండు. సెంట్రల్ అది కూడా సెంట్రల్ పెట్టిండు. ఉండాయి కదా ఆడ ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, నూనెపల్లి వాసు తెలుసు. ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆలోచన చేయాలా. మన కృష్ణదేవాలు మహానుభావుని పెడతామన్నారు, ఓకే మంచిదే. నేను ఇంటి రామరావు విగ్రహం పక్కన ఖాళీ స్థలం ఉంది, పెట్టుకోండి, వద్దని చెప్పాను. ఖాళీ స్థలం పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏమో. టైమ్ గార్డే పెట్టుకున్నారు, పెట్టుకోండి. మహానుభావులు మళ్ళా అంబేద్కర్ గారి విగ్రహం పెడతామంటే కూడా నేను కమిషనర్ గారు మాట్లాడి కమిషనర్ ఆఫీస్ లో పెట్టాం. ఆయన రాజ్యాంగ నిర్మాత అని చెప్పి వాళ్ళు కూడా పాపం ఆలోచించి మానవతా దృక్పథం వాళ్ళు కూడా కరెక్ట్ సార్, ఇండియాలో రోడ్లే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం ఆఫీస్ లో, గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టండి. అక్కడ పెడితే రాజ్యాంగ
రూపకల్పన చేసిన మహా వ్యక్తి కాబట్టి అది పెట్టాం. ప్రజలు ఇబ్బంది కలగకూడదని చెప్పేది, పెట్టకూడదని చెప్పడం లేదు. కరుణ్ లెక్క మనకు పెద్ద కరుణ్ క్యాపిటల్ వస్తుంది కాబట్టి పెద్దగా చేసిన రోడ్లు అట్లా పెద్ద రోడ్డు వింటే మనం చేసినాం. మేము ఎందుకు చేసాము, ఇంటి రామరావు పక్కన రిజల్యూషన్ పాస్ చేసి కౌన్సిల్ అప్పుడు పాణ్యం రామాయణ ఉన్నట్టు చైర్మన్ గా. సరే ఏదైనా కానీ జరిపింది, దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం జరగాల. మా పొలాలన్నీ కూడా మా ఫస్ట్ వచ్చిన వ్యవసాయం మా మెయిన్ అభివృద్ధి. 2 నెంబర్ పడగొడ్లు వచ్చేసి ప్రతిరోజు పోవాలి మేడం. ఇంటిపై నుంచి పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము 7 years నుంచి చేస్తున్నాం. ఇంతకుముందు రైల్వే బోర్డుతో మాట్లాడాము, ఎస్ఐడి గారు పట్ల గారు బరువు గారు అందరితో మాట్లాడి బాగా పే చేశారు. ఒకసారి ఇప్పుడు ప్లాన్ అంతా అప్పుడు బడ్జెట్ మళ్ళీ యూసీఎఫ్లో మళ్ళీ ప్లాన్ చేశారు. మన ఆర్డీఓ గారు ఎవరు వచ్చారు మాట్లాడాను, ఎవరు కొంతమంది అబ్జెక్షన్ తెలుపుతున్నారు. ఒకరు ఇద్దరు ఎవరు చెప్తే నేనే పోయి కూర్చొని మాట్లాడదాం. అవి కూడా పోయే అదే నేను మాట్లాడతా, ఒకసారి రైల్వే అధికారులతో మాట్లాడి నేను మాట్లాడతాను. ఈరోజు 3 గంటలు మేము కాబట్టి అంత ప్రోగ్రెస్ ఇచ్చేసాము. జనమంతా అక్కడే ఉంటుంటారు. మీరు నేను వస్తాను, మళ్ళీ వస్తాను. మార్నింగ్ నుండి అక్కడే ఉన్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. రైల్వే అధికారులతో మాట్లాడిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఒకసారి వచ్చాము, ఇక్కడ రాష్ట్రం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని మాట్లాడతాను. ఇప్పుడు సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి టైర్ బ్లాస్ట్ కావడంతో ఓ టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. బేతంచెర్ల నుంచి డోన్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే టిప్పర్కు భారీగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వాహన యజమాని ఆదివారం సాయంత్రం క్రేన్ సహాయంతో టిప్పర్ను కాల్వ నుంచి బయటకు తీసే సమయంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనం తొలగించిన తర్వాత అనంతరం ట్రాఫిక్ యథావిధిగా పునరుద్ధరించబడింది.
ఎప్పుడు జరిగినదన్నా యాక్సిడెంట్? ఎప్పుడు జరిగినది? ఈ టైంలో పిలుస్తాను. కింది పనేనా ఒక మనిషి తగ్గిన రక్తం మాకు సిస్టమ్ ఉంది. వెనక్కి మా అమ్మ పాప కొంచెం వీలైతే కొంచెం వెనక్కి సార్ సార్ మొబైల్ అది ఎక్స్రే అమ్మా లేడీస్ చేస్తారు. ఓకే లేడీస్ ఓన్లీ ఫర్ మెన్ రెండే మీరు చూస్తారు. మేల్కు ఇది మేల్ ఇది ఫీమేల్. ఏ టెస్ట్ చూస్తే కనుక్కుంటాము? ఏ టెస్ట్ చూస్తే కనుక్కుంటారు మీరు? నేను బ్రెస్ట్ కి చేస్తాను సార్ మ్యామోగ్రఫీ. అక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా లేకుంటే ఏమైనా ఉన్నాయా అలా. అదేనేమో ఎక్స్రే టెక్నీషియన్ సార్ బాడీ మొత్తం చేస్తారు. చాలా మంది పేషెంట్ ఉంటారు కానీ అవును సార్ కూడా చనిపోయింది క్యాన్సర్ అని చెప్పారు. దానివల్ల ఆమె దివంగతులయ్యారు కాబట్టి ఆ పేరు చేయించుకున్నారు సార్, అందరూ చేయించుకుంటారు. కమిషనర్ గారు యువర్ జాయిన్ సార్
గుర్తు చేసుకుంటారు ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పేస్తారు కదా. అంటే మనకి ఫర్దర్ గా బయాప్సీ ఫ్యూచర్ ఏం చేయాలనేది ఈడ ఐడెంటిఫై చేస్తారు మీరు. ఇచ్చేటువంటి గౌరవ బాలకృష్ణ గారు మళ్ళీ ఉండాలి పాపం. క్యాన్సర్ ఉందని చెప్పడం లేదు, ఎవరికి కూడా నిర్ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా అని చెప్పి మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా నందికొట్పల్లి కార్యక్రమాన్ని శబరి గారు చేశారు. ఇదే కార్యక్రమాన్ని నంద్యాలలో పెట్టాలని చెప్పి కూడా నన్ను అడిగినప్పుడు మంచి కార్యక్రమం పెడదామమ్మా, ఎందుకంటే నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ చాలా మంది ఉన్నారు. గతంలో కూడా మనకు తెలుసు, మనం ఎక్కువగా జనాభా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు, చాలా మంది చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, శ్రామికులు ఉంటారు, కష్టజీవులు ఉంటారు. డబ్బుతో ఆరోగ్యానికి పరిచయం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవాలంటే దాదాపుగా 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్కి ఎక్కడికి పోయి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చూసుకొని దాన్ని మనం సర్టిఫై చేస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఎంపీ గారు, మరి అదేవిధంగా బాలకృష్ణ గారు పశుపత తారక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులైన వారి అధ్యక్షతన వారి తల్లి పేరు మీద పెట్టారని, ఎన్టీ రామారావు గారి భార్య పేరు సత్యమేంద్ర బసవతారక పేరు మీద పెట్టారని ఆ రోజు దాన్ని ఫౌండేషన్ చేసినాం. ఆ ఫౌండేషన్ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నా. కాబట్టి బసవతారక వారి జ్ఞాపకార్థం, ఎందుకంటే వారి ఎన్టీ రామారావు గారు సత్యమేంద్ర క్యాన్సర్ తాను చనిపోయినారు కాబట్టి దాని జ్ఞాపకార్థం ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి కలిగింది, ఉచితంగా సేవ చేసే భాగ్యం కలిగింది. నాకు గారికి తెలిసినంత వరకు చాలా మందిని పంపించా హాస్పిటల్, చాలా మంది రోగులు చూపించారు. సరే ఎందుకంటే స్టేజ్ దాటిన తర్వాత 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది రావలేదు. కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో చూపించుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఆడబిడ్డలు దాపెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా పోయి డాక్టర్లు ఉంటారు, ఉచితంగా 2 చూస్తారు. మీకు ఏ క్యాన్సర్ నిర్ధారణ ఉందో, ఏ స్టేజ్ ఉందో వాళ్ళు చెప్తారు. దానికి తగిన మందులు కూడా వాళ్ళు రాస్తారు. ఆ మందులు చూసుకొని మీరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఇక్కడ క్యాంప్ ఇక్కడ పెట్టారు కాబట్టి దాన్ని చూసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా తాగడానికి ఎక్కువగా బానిసైన వారు లివర్ చెడిపోయి తాగి వాళ్ళు చాలా మంది ఎక్కువగా వాళ్ళకు లివర్ లో సిరోసిస్ వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇది చాలా మందికి బాగా తెలుసు. గతంలో కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా మందికి తెలుసు. గతంలో కూడా వైకాపా ప్రభుత్వంలో ఈ భూము స్వర్గానికి దారి అనే మందు అంటే ఆల్కహాల్ దాని పేర్లు పెట్టి ఇక్కడనే పనికిమాల మందు ఇచ్చారు. దానివల్ల చాలా మంది చనిపోయినారు. నంద్యాలలో చాలా అంటే చాలా హాస్పిటల్స్ పోయి ఈ సిరోసిస్ వచ్చి ఎంతమంది చనిపోయారు విశ్లేషణ చేసి చూస్తే 100 మంది చచ్చిపోయినారు. జిల్లాలో చూస్తే కొన్ని 100 మంది మన నంద్యాల జిల్లాలో చాలా మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటువంటి మందులన్నీ ప్రభుత్వమే ప్రజలను చంపేస్తే ఎట్లా?
ఆ రోజుల్లో ఆ పని జరిగింది. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాలకృష్ణ గారు సినిమా నటుడు, అంత బిజీ కూడా ఆయన సినిమాలో ఈ కార్యక్రమాన్ని ఒక వ్యాన్ తీసుకొని మీ ముందు పంపించి మీకు ఈ అనారోగ్యాలు ఏదైనా ఉండి చేర్చుకొని, మరీ ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ ఎవరైతే పేషెంట్ ఎవరికైనా అనుమానించారంటే చూసుకొని మీ ఆరోగ్యానికి మీరు ఏ స్టేట్ లో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు గుర్తించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుని మీకు డబ్బు ఆదాయం అవుతుంది. పేదవాడి దగ్గర డబ్బు ఉండదు, పేదవాడిగా దాన్ని కూడా అయినా కానీ మీ గడప దగ్గర వచ్చి తీర్చుకోండి. ప్రభుత్వమే మీకు ఈరోజు చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వారి బస్సుధర హాస్పిటల్ మా చైర్మన్ గారు బాలకృష్ణ గారికి తెలియజేసి ఒక హాస్పిటల్ ఒక మంచి వ్యాన్ ఇక్కడ పంపించి మీ దగ్గరకు వచ్చి మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏమున్నా మీ పరిస్థితులు ఏమైనా చూసుకోండి అని చెప్పి అందరికీ మళ్ళీ మరొకసారి తెలియస్తాను. కాబట్టి ఈ రోజు ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ విచ్చేసిన పేషెంట్లు వెళ్తున్నారు. మీకు అన్ని రకాలుగా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి, మంచి సదుపాయం ఉంది. మీరు స్టేజ్ చూపించుకొని మీ ఆరోగ్య పరిరక్షణ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు దారి పెట్టుకోకుండా మీరు చూపించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ రోజు అవకాశం కలిగించేందుకు మరి కార్యక్రమంలో మరి అనివార్య కార్యం వల్ల ఎంపీ గారు నాకు రాలేకపోయారు, చెప్పారు పాప మా నాకు ఆరోగ్యం బాగాలేకపోయారు. నేను పాల్గొన్న తర్వాత చాలా మంది వచ్చారు. ఈ క్యాన్సర్ రోగులు అంటే రోగులు కాదు, క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. కాబట్టి నేను స్వయంగా రేడియాలజిస్ట్ రాకపోవడం వల్ల నేనే ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కూడా రేడియాలజిస్టే, ఆమె కూడా ప్రజాసేవ చేయాలని రాజకీయ విషయం లేకుండా ఆమె ఎక్కడున్నా కానీ నెలకు జీతం 5-10 లక్షల రూపాయలు జీతం ఇస్తారు అమ్మాయికి. ఒకటి అమ్మాయి మరి ఈ రోజు మనకి ఎంపీగా ఈ రోజు కార్యక్రమం పాల్గొనకపోతే మగవాళ్ళు పొద్దున రాపించిన వాళ్ళు పిలుస్తాను రండి. ఎం మధ్యలోకి నంద్యాలలో విస్తరిస్తున్న గోళ్ల రాజేష్ సేవా కార్యక్రమాలు. నంద్యాలలో విగ్రహాల డ్రామాలకు తెరలేపింది వైసీపీనే. మంత్రి ఎన్ఎండి ఫరూక్. ట్రాక్ దాటితే ప్రాణాలకు ముప్పు, అండర్ బ్రిడ్జి ఎప్పుడు? ఎంపీ సబరి, మంత్రి ఫరూక్కు ఇప్పటికే వినతులు. టైర్ బ్లాస్ట్తో తప్పిన పెను ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన టిప్పర్, భారీగా దెబ్బతిన్న వాహనం. నంద్యాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.